సారీ, ఇందాక మీరు ఏదో ప్రాబ్లం అన్నారు కదా. జస్ట్ మినిట్. డాంగే, ఈ ఆకులు తీసే. రండి, కూర్చోండి. ఇప్పుడు చెప్పండి. నిన్నటి నుంచి నా భార్య కనిపిస్తాం లేదు. మరి ఇంతసేపు చెప్పరే? మీరు అసలు చెప్పనిస్తేగా. ఆల్ రైట్. డీటెయిల్స్ చెప్పండి. నా పేరు శ్రీనివాస్. 10 రోజుల క్రితం నా పెళ్ళైంది. 2 రోజుల క్రితం హనీమూన్ కని ఇక్కడికి వచ్చాం. ఆహా, ఎక్కడ దిగారు? ఇక్కడే, వెంకటాద్రి గెస్ట్ హౌస్. వెంకటాద్రి గెస్ట్ హౌసా? డాంగే, అక్కడ కుక్కు సలీం కదూ? ఓ, అతను చనిపోయాడు కదూ? అతను బిర్యానీ చేసే. ఓ, సారీ. చెప్పండి, మీ మిస్సెస్ ఎలా మిస్ అయ్యారు? మిస్ కావడం అంటే ఒక చిన్న ప్రణయ కలహం అన్నమాట. అయినా ఇంత చిన్న కారణానికే వెడుతుంది అనుకోలేదు. సరదా గడిపించాను. ఓకే, ఏడిపించారు. తర్వాతే ఉంది. బట్టలన్నీ సర్దుకుని నీ మొహం చూడ్ను అంటూ కారు తీసుకుని వెళ్ళిపోయింది. మాకిదేం కొత్త కాదు కాబట్టి తనే తిరిగి వస్తుంది లేని ధైర్యంగా ఊరుకున్నాను. ఎంతకీ రాలేదు. ఎందుకో భయం వేసి వెతకడం ప్రారంభించాను. ఎక్కడా కనిపించలేదు. మీ దగ్గర రిపోర్ట్ ఇవ్వడం మంచిదనిపించి ఇక్కడికొచ్చాను. ఇన్స్పెక్టర్, ప్లీజ్ హెల్ప్ మీ. పెళ్ళైన కొత్తలో ఇవన్నీ మామూలే. ఎవరో తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళుంటుంది, ఆవిడే తిరిగి వస్తుంది. మాకిక్కడ తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. మీ ఆవిడ అసలు ఊరు? సికింద్రాబాద్. అచ్చా, జంట నగరాల జంట అన్నమాట. అవును. నేను అక్కడే సంజీవిని మెడికల్స్లో సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నాను. మా ఆఫీస్కి దగ్గరలోనే మిషనరీ స్కూల్లో లక్ష్మి టీచర్గా పనిచేస్తోంది. అక్కడే మా ప్రేమ మొదలైంది. అంటే పెద్దలు కుదిర్చిన పెళ్లి కాదనమాట? కాదు, లవ్ మ్యారేజ్. అది కాక నాకు లక్ష్మికి ముందు వెనక ఎవరు లేరు. తల్లిదండ్రులు చిన్నప్పుడే పోయారు. పాపం. అన్నట్టు ఆవిడ కారులో వెళ్ళారన్నారు. ఆ కారు ఎవరిది? నాదే. కంపెనీ వాళ్ళు ఇచ్చారు. కార్ నంబర్ ATR 4325. పైగా తను చాలా ర్యాష్ డ్రైవర్ అండి. ఓకే, నేను ఎంక్వైరీ చేస్తాను. మీరే వరి అవ్వకండి. వరీ కాదు సార్, లక్ష్మి చాలా సెన్సిటివ్. ఆ కోపంలో అసలే ఈ ఘాట్ రూట్స్. తనేమో చాలా ర్యాష్ డ్రైవర్. అదొక్కటే సరైన భయం. ఓ మిస్టర్ శ్రీనివాస్, ఏం పర్లేదు, మీరు వెళ్ళండి. మీరు వెళ్ళేసరికల్లా మీ ఆవిడ తిరిగి వచ్చేసి ఉండొచ్చు కూడా. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ గారు, మీరు వెళ్ళేసరికల్లా మీ ఆవిడ తిరిగి వచ్చేసి ఉంటే ఆ స్వీట్ న్యూస్ స్వీట్స్తో సహా వచ్చి చెప్పాలి. మర్చిపోకండి. 15 మినిట్ అయితే బెటరు.